అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా నేడు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన గురించి తెలుసుకుందాం. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన నరేంద్ర మోడీ గారు 2016 మే 1వ తేదీన దీన్ని ప్రారంభించారు. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2020 మార్చ్ నాటికి అణగారిన కుటుంబాలకు 8 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు విడుదల చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం యొక్క నినాదం స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్. ఆగస్టు 10, 2021 ఉత్తరప్రదేశ్లోని మహబూబ్ జిల్లాలోని ఉజ్వల యోజన 2వ విడత ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. 1 కోటి పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ ఇవ్వబడతాయి. మార్చ్ 1, 2023 నాటికి 10 కోట్ల మందికి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులుగా ఉన్నారు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనేది పొందారు. మనం గతంలో చూసినట్టయితే కట్టెల పొయ్యి మీద వండుకునే గృహిణులు ఎంతో బాధపడేవారు. వాళ్ళందరి బాధలు తీర్చడానికి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ఎంతగానో ఉపయోగపడింది. ఫ్రీ ఎల్పిజి గ్యాస్ అంటే ప్రభుత్వం మన తరఫు నుండి 2,200 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే కట్టి మనకు ఉచితంగా ఈ గ్యాస్ అనేది మనకు సిలిండర్ని ప్రొవైడ్ చేస్తుంది. దీనికి మీరు ముఖ్యంగా అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్తో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి అప్లై చేసిన తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే మీకు మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు దగ్గరలో ఉన్న ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈకేవైసీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే మీకు ఉచితంగా ఈ గ్యాస్ని అందించడం పడుతుంది. ఎందరో మహిళలు ఈ ఉజ్వల స్కీమ్లో లబ్ధి పొందారు. భారత్ మాతాకి జై.